దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. సత్ప్రవర్తన గురించి కొన్ని విషయాలను ఈ రాత్రి కాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాము. రూతు గ్రంథంలో 3వ అధ్యాయాన్ని మనం చూద్దాం. రూతు గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మూడవ అధ్యాయాన్ని 10వ వచనాన్ని మనం చూద్దాము. ఇక్కడ మరి బోయేజ్ గారి గురించి, అలాగున్నే నయోమి గారి గురించి, అలాగున్నే రూతు గారి గురించి రాయబడి ఉన్నటువంటి విషయాలు మరి క్లుప్తంగా మనము ధ్యానిద్దాం. సత్ప్రవర్తన అనేటటువంటి అంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సత్ప్రవర్తన మానవుని జీవితానికి ఎంత ప్రాముఖ్యమై ఉంటున్నదో మరి రూతు విషయంలో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామో మనం చూస్తూ ఉందాం ప్రియులారా. మరి రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. మళ్ళీ మనం చదువుకుందాము. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఈ యొక్క సత్ప్రవర్తన అనేటటువంటిది మానవుని యొక్క మంచితనంలోకి వెళ్ళి అది వస్తుంది. మానవుని యొక్క మంచితనము దేవుని వాక్యంలోకి వెళ్ళి వస్తుంది. మానవుని యొక్క మంచితనము మన పెద్దల నుంచి మనకు వస్తూ ఉంది. మానవుల మంచితనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, పరిచయాలను బట్టి మనకు వస్తూ ఉంటుంది. దేవుని వాక్యము మనం గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఈ 3వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు, మరి నీవు దీవెన పొందిన దానవు, ఇతరులలాక వాళ్ళని వెంబడించక ప్రత్యేకంగా నీవు ఉన్నావు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన మాట్లాడినటువంటి మాటను చూస్తే, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. యెహోవా చేత దీవెన నొందిన దానవు. దేవుని చేత దీవెన నొందినటువంటి వారికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని అంటే, సజ్జనంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, చెప్పిన మాటను వింటారు, చెప్పిన దానికి మించరు, చెప్పిన దానికి తగ్గరు. ఇలా మంచి క్వాలిటీస్ అన్నీ కూడా, మంచి ఆలోచనలు, గుణగణాలన్నీ కూడా వారిలో ఉంటాయి. రూతు విషయంలో నయోమి గారు మరి ఆమెకు ఒక విషయాన్ని గుర్తు చేసి ఉంది. 8వ వచనము చూసినప్పుడు, మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరని అడగగా, ఆమె నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధుడవు గనక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. మొదటి నుంచి కూడా చూద్దాం ఈ విషయాన్ని. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసి నా దానను గదా. ఎవని పనికత్తెల యొద్ద నీ ఉంటివో బోయేజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కలమున యావాలు తూర్పుర బట్టి పోవుచున్నాడు.
నీవు స్నానం చేసి తైలం రాసుకొని నీ బట్టలు కట్టుకొని నీ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళం నొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయేజు మనసున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొని ఉన్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరని అడగగా ఎవరివని అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలుని. నీవు నాకు సమీప బంధువుడవు గనక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఇక్కడ ఈ విషయాన్ని మనం చూసినప్పుడు అత్త చెప్పినటువంటి మాటను ఆమె గౌరవించింది, ఆ మాటను ఎంబడించింది. మనుషులు ఒక్కొక్కరిని ఆశీర్వదించుట గురించి, అలాగునే జీవిత పవిత్రత గురించి, మంచి పేరు గురించి ఈ యొక్క రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ మనకు నయోమి గారు కనిపిస్తారు, బోయేజు గారు కనిపిస్తారు, రూతు గారు కనిపిస్తారు. ఈ విధంగా నయోమి ఉపదేశ ప్రకారం రూతు బోయేజు కాళ్ళ యొద్ద పండుకొనుట, విమోచకుని బాధ్యతకు బోయేజు అంగీకరించుట, రూతుకు బోయేజు బహుమానమిచ్చుట. అంటే ఆ యావాలు అనేటటువంటివి కొద్దిగా మరి ఆమెకు దానం చేసి ఉంటూ ఉన్నాడు. నీ వట్టి చేతులతో వెళ్ళవద్దు, మీ అత్తగారు చెప్పినట్టుగా మరి మీరు ఈ ఆవాల్ని తీసుకొని వెళ్ళుడి అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నారు. సత్ప్రవర్తన అనేటటువంటిది ఎక్కడ బయట దొరికేది కాదు. అది ఏ చోట అది దొరికేది కాదు. మనలో నుంచి వచ్చినటువంటిదే సత్ప్రవర్తన. ప్రవర్తనకు, సత్ప్రవర్తనకు, సత్క్రియలకు చాలా వేరువేరు భావాలు కలిగి ఉంటున్నప్పటికీ కూడా సత్ప్రవర్తన చాలా ప్రాముఖ్యతను ఇస్తుంది. సత్ప్రవర్తన అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క పద్ధతులు, మన అలవాట్లు, మరి మనం మాట్లాడే విధానం, మనం రిసీవ్ చేసుకునే విధానం, మనం ప్రేమ చూపించేటటువంటి విధానం, అన్ని విషయాలను మనం ఆలోచన చేయగలిగితే సత్ప్రవర్తన అనేటటువంటిది దేవుని చేత దీవింపబడినదని చెప్పి ఇక్కడ బోయేజు గారు పలుకుతున్న మాటను మనం చూసాం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దాను. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు ఎంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో సత్ప్రవర్తన అనేటటువంటిది చాలా అవసరమై ఉన్నది. వాటి వలననే మనం దీవెన నొందుతామనేటటువంటి విషయాన్ని మనము గమనించాలి. మరి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినప్పుడు, యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మానడని సెలవిచ్చి తిని, నీవు నీ దాసుడును
నా తండ్రియు నగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ విషయాన్ని మనం చూసినప్పుడు దేవుని ఆలయ ప్రతిష్టత గురించి, సొలొమోను జనులను దీవించట గురించి అతని ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. 22 నుంచి చూసినప్పుడు అతని యొక్క ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. మరి సొలొమోను గారు గొప్ప జ్ఞానిగా పేరు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాకుండా దావీదు గారికి రానటువంటి అవకాశాన్ని మరి సొలొమోను గారికి మందిరం కట్టడానికి దేవుడు అవకాశం కల్పించి ఉన్నాడు. ఎందుకంటే సొలొమోను గారు యుద్ధాలు వాటికి తావియలేదు. దావీదు గారు యుద్ధములు జరిగించాడు, రక్తాన్ని చూశాడు. కాబట్టి నీ చేతులు రక్తంతో నిండుకొని ఉన్నావని చెప్పి దేవుడు దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు ఆ యొక్క అవకాశాన్ని కల్పించాడు. అంతేకాకుండా దేవుడు వాగ్దానం చేసినటువంటి విషయాన్ని సొలొమోను గారు ప్రార్థనపూర్వకంగా దేవునికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. సత్ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు రూతును ఆశీర్వదించాడు. సొలొమోను గారిని సింహాసనాసీనునిగా చేసి ఉన్నాడు. దావీదు గారితో చేసినటువంటి వాగ్దానము సొలొమోను గారికి నెరవేర్చబడి ఉన్నదనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరికి కూడా ఊరికేనే దీవెనలు రావు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుందాం. అలా వచ్చేటట్లు అయితే ప్రతి ఒక్కరు కూడా నాకే కావాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఎవరికైతే మాట ఇచ్చి ఉన్నాడో, ఎవరి పట్ల తాను కార్యం చేయాలనుకున్నాడో, అప్పుడు నీ సత్ప్రవర్తన ఒకవేళ నీ కుమారునికి కూడా ఉంటే నేను సింహాసనాసీనునిగా చేస్తాను అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అవును, అలాగున్నే సొలొమోను గారికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ప్రార్థనకు జవాబునిచ్చి ఉన్నాడు. సింహాసనాసీనుడిగా చేసి ఉన్నాడు. అంతేకాకుండా పరిపాలించడానికి సొలొమోను గారు జ్ఞానాన్ని అడిగితే జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా సొలొమోను గారికి అనుగ్రహింపబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉన్నటువంటి వారు, దేవుని ఆశ్రయించినటువంటి వారు ఎప్పుడు వారు పాడైపోయినటువంటి సందర్భము కానీ, వారు నశించిపోవుట కానీ ఎప్పుడు మనము ఈ భూమి మీద కానీ చూడలేము అనేటటువంటి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. సత్ప్రవర్తన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. మరొకసారి అది చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలీల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు, అంటే దావీదు గారు దేవుని పట్ల నడుచుకున్నటువంటి విధానంగా నీవు నా ఎదుట నడిచినట్లు, నీవు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మానడని సెలవిచ్చి తిని, నీవు నీ దాసుడును నా తండ్రియో నగు దావీదునకిచ్చిన వాగ్దానంను స్థిరపరచుము. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన స్థిరపరిచే దేవుడై ఉంటున్నాడు, బలపరిచే దేవుడై ఉంటున్నాడు, ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు, ఆలోచన కర్త అయినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన మాట ఇస్తే తప్పని వాడై ఉంటూ ఉన్నాడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. ఆయన స్థిరపరిచేవాడై ఉంటున్నాడు, బలపరిచేవాడై ఉంటున్నాడు, అన్నిటినీ తాలుకొని కృపను చూపించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, సత్ప్రవర్తన మానవునికి చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నదనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుందాము. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుకుందాము. మన వచన భాగము 15, 16 వచన భాగం మనకున్నది. 13 నుంచి మనం చదువుకుందాం.
మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును ఏతువడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తమలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వపు నోహవు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్వం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి నిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వంన ఉన్నాడు. 15-16 నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును ఏతువాడు ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠింపచేయుడి. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎప్పుడైతే మనం క్రీస్తును ప్రతిష్ఠింప చేసుకుంటామో అప్పుడు పాపము చేయడానికి మనం చోటు ఇవ్వకుండా ఉంటాం. ఎప్పుడైతే క్రీస్తును మనలో ఆస్వాదిస్తామో, క్రీస్తుకు ఎప్పుడైతే మనం స్వాగతిస్తామో, హృదయంలో ఉంచుకుంటామో, దేవుని మాటల్ని మనం గుర్తుపెట్టుకుంటాము, దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాము, దేవుని పాటల్ని మనం పాడుకున్నప్పుడు, దేవుని యందు ప్రార్థన చేసినప్పుడు మరి మన హృదయం ఎంత ఉల్లాసవంతంగా ఉంటుందో అలాగున్నే ప్రియులారా క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకొని ముందుకు కొనసాగడము చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఒకవేళ ఇబ్బంది పడినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడితే అది చాలా సంతోషమే అనేటటువంటిది గుర్తు చేయబడుతుంది. అంతేకాదు క్రీస్తు మన నిమిత్తము మన పాపముల నిమిత్తం ఆయన శ్రమపడ్డాడు ఒక్క మారే అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. అంటే దీని అర్థము సత్ప్రవర్తన మనము కలిగి ఉండడము చాలా శ్రేయస్కరమైనటువంటిది దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. మనందరి జీవితంలో సత్ప్రవర్తన కలిగినటువంటి వారిగా మనం ఉండాలి అని చెప్పి దేవుని చిత్తమై ఉన్నది. మరి ఉంటామా ఉండమా అని అంటే అది మన మీద డిపెండ్ అయి ఉన్నది, మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉన్నది, మనం అనుసరిస్తున్న పద్ధతులను బట్టి డిపెండ్ అయి ఉన్నది. కాబట్టి మనం చూసే చూపును బట్టి, మాట్లాడే మాటను బట్టి, వినే చెవులను బట్టి, గ్రహించే హృదయాన్ని బట్టి, ఆలోచనకరమైనటువంటి ఉద్దేశాన్ని బట్టి దేవుని చిత్తం మనలో సత్ప్రవర్తన కలిగి ఉన్నామా లేదని ప్రజలే మన గురించి ఇతరులు చెప్పగలుగుతారు. మార్పు అనేటటువంటిది జరగకపోతే మరి సత్ప్రవర్తన అనేటటువంటిది మన జీవితంలో లేదు అని మనం అర్థం చేసుకోవాలి. సత్ప్రవర్తన కలిగినప్పుడు అప్పుడే మార్పు అనేటటువంటిది అది ఉత్తేజపరంగా ఉల్లాసవంతంగా కనిపిస్తుంది. అది ఎవరిని మనం ఆపలేం. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పుడు ఒక నినాదం బాగా నాకు ఇష్టమైనటువంటి నినాదం ఏమిటంటే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేము అని చెప్పారు. అలాగునే మానవుల యొక్క మంచితనాన్ని ఎవరు మస్క వేసినా,
ఎవరు దుష్ట ప్రవర్తన కలిగి ఏవేమో చేసినప్పటికి కూడా సత్ప్రవర్తన అనేటటువంటిది అది ఒక జ్యోతిలాగా వెలిగింపబడుతుంది అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. సత్ప్రవర్తన కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యం అని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ యొక్క 3వ అధ్యాయంలో చూసినప్పుడు, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే, ఈ 3వ అధ్యాయంలో భార్యాభర్తల బాధ్యతల గురించి, అందరినీ ప్రేమకు ఐక్యతకు పిలుచుట గురించి, నీతి కొరకు కష్టపడుట గురించి, గత కాలంలో నివసించిన ప్రజలకు క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన మేలుల గురించి రాయబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి ఆ మేలులను పొందుకున్నటువంటి మనము మరి ఎంత ధన్యులము అనేటటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతుంది. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూసి మళ్ళీ 12 నుంచి మళ్ళీ మనం వాటిని చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. 12 నుంచి చదువుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఒకవేళ సత్ప్రవర్తన కలిగి మనం ఉండకపోతే, నమ్మకమైనటువంటి వారమే అపనమ్మకంలోకి వెళ్తే, భక్తిపరులమే భక్తిహీనతలోకి పడిపోతే, ఒకవేళ భక్తిహీనులు ఏమి కావాలి? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అనీతిమంతుడు ఎలా రక్షింపబడతాడు అని చెప్పి మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నలు చాలా మనకు ఉంటూ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి మనం ముందున్నటువంటి వారిగా ఉండాలి. నీతిమంతులుగా జీవించడము చాలా శ్రేయస్కరము. గ్రంథకర్త పేతురు గారు అదే విషయాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. సత్ప్రవర్తన మానవునికి మనుగడ ఇచ్చేది, మానవునికి విశ్వాసం చేత ముందుకు నడిపించేది, మానవునికి పరమునకు నడిపించేదిగా ఉంటూ ఉన్నది ఈ యొక్క సత్ప్రవర్తన. దేవుని నీతిని నెరవేర్చేదిగా ఉంటున్నది ఈ యొక్క సత్ప్రవర్తన. ఈ సత్ప్రవర్తన అనేటటువంటిది ప్రతి మానవునికి ఇది అవసరమై ఉన్నది, ప్రత్యేకంగా ఉండవలసినటువంటి లక్షణమై ఉన్నది. ఆ లక్షణం ఉన్నటువంటి వ్యక్తులు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుతారు, వాటిని వెంబడిస్తారు అనేటటువంటిది మనం గుర్తు చేసుకోవాలి. 19వ వచనం చూస్తే, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మన ఆత్మలను దేవునికి నమ్మకంగా సృష్టికర్త అయినటువంటి దేవునికి అప్పజెప్పుకునేడానికి మనం ఎల్లవేళలా ఉండాలి ప్రియులారా. అలా ఉన్నప్పుడు మన జీవితానికి సాధకం అవుతూ ఉన్నది. సాధనము చేసేవారిగా ఉండాలి, లోకంలో సాధకం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. అది అమలు చేసుకోవాలి అని అంటే
అది కష్టతరమైనటువంటి పని అయినప్పటికీ దేవుని మీద భారం వేస్తే అది సులువుగా మనకు అగుపడుతుంది, సులువుగా మనకు దక్కుతుంది. దేవుడు మరి రూతు జీవితంలో మరి ఎంతో మేలును చేశాడు. ఎందుకంటే ఆమెకు కష్టం వచ్చింది. నయోమి గారి అబ్బాయి గారు చనిపోయి ఉన్నారు. అయినప్పటికీ అత్తను ఇడవకుండా గట్టిగా పట్టుకున్నది కాబట్టి ఆమె తన కుమార్తెగా మంచి ఆలోచన కలిగి ఆమెకు మేలు చేయాలనే తలంపు తలంచి ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇద్దరు కోడళ్ళు ఉన్నప్పటికీ ఒక కోడలు అత్త చెప్పినట్టుగా విన్నది, ఆమె గొప్పదిగా అయ్యింది. అలాగునే దావీదు గారి కుమారుడు సొలొమోను గారు దేవుని చిత్త ప్రకారంగా మరి సింహాసనాసీనుడై ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. అలాగునే మరి పేతురు పత్రికలో మనం చూసినప్పుడు మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్, మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీలో ఎవడునూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడు కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవాలని, ఆ పేరును బట్టే దేవుని మహిమపరచవాలని. అలాంటి జీవితము మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉందాం. సత్ప్రవర్తన కలిగి ఈ భూమి మీద జీవిద్దాం. సత్ప్రవర్తన కలిగి ఉండి ఈ ప్రాణాన్ని లోకంలో దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయనకు అప్పజెప్పుదాము. సత్ప్రవర్తన కలిగి జీవించాలి. సత్ప్రవర్తన కలిగి మరణం వరకు నమ్మకంగా మనం ఉండాలి. ఆ యొక్క సత్ప్రవర్తనే మనకు ఉపయోగకరమైంది, మాదిరికరమైంది, దేవుని దగ్గరికి అది చేర్చగలిగింది అయి ఉంటున్నది. మనము ఇతరులతో పోల్చుకోకుండా, రూతు గారు యవనస్తులను కానీ ఇతరులను కానీ ఆమె పోల్చుకోకుండా అత్త చెప్పినటువంటి మాటలు ఉన్నది, యెహోవా చేత ఆశీర్వదింపబడిన దానా అని చెప్పి కొనియాడబడి ఉన్నది. మనమందరం కూడా దేవుని చేత నమ్మకమైన దాసుడా దాసురాలా అనిపించుకోవాలి అని అనుకుంటే మన సత్ప్రవర్తన మన జీవితంలో నిత్యము అది మనతో పాటు ఉండేదిగా ఉండాలి. మన విశ్వాసం అనేటటువంటి నావను మనం సిద్ధపరచుకోవాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకునేటటువంటి వారిగా ఉండాలి. మన జీవితం అంతకన్నా ధన్యకరమైనది మరొకటి లేదు. ప్రియులారా, చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ రాత్రి కాలమందు సత్ప్రవర్తన గురించి 4 వాక్య భాగంలోకి వెళ్ళి లేఖనాలను పరిశీలన చేశాం నాయన. రూతు గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో నాయన ఆమెకిచ్చినటువంటి ధన్యకరమైన దీవెన బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనంలో దావీదు గారికి మీరు సెలవిచ్చిన ప్రకారంగా నాయన సొలొమోను గారు ప్రార్థించిన ప్రకారంగా మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నూతన నిబంధనలో నాయన గ్రంథకర్త పేతురు గారు మాతో గుర్తు చేసినటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు మా జీవితంలో ఒక గుణపాఠాలుగా సరైన మార్గంలో నడిపించేటటువంటి దిక్సూచిలా మమ్మల్ని నడిపించమని నాయన, మీ మార్గదర్శిగా మీ వాక్యాన్నే మాకు మాదిరిగా ఉంచుకొని మీరే మాకు మార్గదర్శిగా ఉంటూ ముందుకు కొనసాగడానికి నాయనా మీ కుమారుడైన క్రీస్తును కాపరిగా మాకు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలమందు వాక్యం బోధించి నాయన ప్రార్థన పూర్వకంగా ముగించనై ఉంటుండగా ఎంతమందితో నాయన ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడబోతూ ఉన్నారో, ఎంతమంది హృదయాల్లో మంచి నీళ్ళలో పడి ఫలించేటటువంటి విత్తనములుగా మీరు ఆశీర్వదింపబోతున్నారో నాకు తెలియదు నాయన. మీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.